ప్రభుత్వ ఆధిపత్య పదవుల్లో కూర్చొని గాథ కింద పందికొక్కులు లెక్క ఇవాళ వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక భూములను అప్పనంగా ప్రైవేట్ వాళ్లకు కట్టబెడుతూ తద్వారా కమిషన్లు దండుకుంటూ తరతరాలకు చెందినటువంటి ఒక భవిష్యత్ తరాలకు చెందినటువంటి ఒక భూ సంపదను ఇవాళ విత్సలవిడి వ్యాపారానికి ఇవాళ పాల్పడుతున్నటువంటి ఒక పరిస్థితి రాయదుర్గం సాక్షిగా ఈరోజు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మల్కం చెరువు ఎదురుగా ఉన్నటువంటి దాదాపు ఎకరా 250 కోట్ల రూపాయల పైచిలుకు విలువైనటువంటి ఒక గోల్డ్ మైన్ మీద మనం నిలబడి ఉన్నాం. ఇవాళ ఈ స్థలం ఏదైతే మీరు కాంపౌండ్ కట్టి ఇక్కడ ఏదైతే అక్రమ నిర్మాణం జరుగుతుందో ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక స్థలం 6 ఎకరాల 30 గుంటలు అంటే దాదాపు దగ్గర 7 ఎకరాలు. 7 ఎకరాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయల విలువ చేసినటువంటి ఒక భూమి ఇది. ఈ భూమిని రేవంత్ రెడ్డి గారు తన బినామీ సంస్థలుగా చలామణవుతున్నటువంటి కొంతమంది ప్రైవేట్ వాళ్లకు వంశీరామ్ బిల్డర్స్ అని చెప్పని అపర్ణ లీడ్ ద ఫ్యూచర్ అనేటువంటి ఒక సంస్థ వాళ్లకు టెండర్లు లేకుండా సహేతుకమైన అగ్రిమెంట్లు లేకుండా ఏ డాక్యుమెంట్లు పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచకుండా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ వంశీరామ్ కు అపర్ణ లీడ్ ఫ్యూచర్ వాళ్లకు కట్టబెట్టి తద్వారా వేల కోట్ల రూపాయల కమిషన్లు దండుకుంటున్నారు. ఈ ఆరోపణ చేయడానికి ఉన్నటువంటి ఒక పూర్వాపరాలు ఒక్కసారి నేను మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పని ఇంగ్లీష్ లో సాస్కీ అంటారు. ఆయా రాష్ట్రాలలో మూలధనం ఉత్పత్తి చేయగలిగేటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్మెంట్ చేయడం కోసం అని చెప్పని దేశవ్యాప్తంగా 5,000 కోట్ల రూపాయల ప్రత్యేకమైన ఫండ్ను కేటాయించి ప్రతి రాష్ట్రంలో ప్రైమ్ మినిస్టర్ ఏక్తా యూనిటీ మాల్ పిఎం ఏక్తా యూనిటీ మాల్ అని చెప్పని మాల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. దానిలో భాగంగా ఏ రాష్ట్రం అయితే పిఎం ఏక్తా యూనిటీ మాల్ నిర్మించుకుంటుందో కేంద్ర ప్రభుత్వ కేటాయించిన నిధుల నుండి 100 కోట్లు 200 కోట్లు డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద మాల్ లోన్లు కేటాయిస్తారు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం పాలసీ. ఆ పాలసీ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి 200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనేటువంటిది 200 కోట్ల రూపాయల లోన్ వచ్చింది. 200 కోట్ల రూపాయల లోన్ గా వచ్చినటువంటి ఒక సొమ్ము దాంతో పాటుగా దాదాపు 1700 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక భూమిని మొత్తానికి మొత్తం టెండర్లు లేవు, పారదర్శకమైన అగ్రిమెంట్లు లేవు, అత్త సొమ్ము అల్లుడికి దానం చేసినట్టో లేకపోతే బావలు బామ్మర్దులకు దానం చేసుకున్నట్టో మొత్తానికి వంశీరామ్ బిల్డర్ కు తర్వాత అపర్ణ బిల్డర్ కు కట్టబెట్టి వాళ్ళ ఇక్కడ మాల్ కట్టిస్తున్నారు.